హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజీ హోమ్ స్టైల్. టుడే రాజీ హోమ్ స్టైల్లో రా మ్యాంగోస్తో జామును ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ జాము పుల్ల పుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా ఈ జాముకు కావాల్సినవి మామిడికాయలు. మీరు మామిడి పండ్లైనా తీసుకోవచ్చు, మామిడి కాయలైనా తీసుకోవచ్చు. పచ్చి మామిడికాయలు తీసుకుంటే జామ్ కొద్దిగా పుల్ల పుల్లగా ఉంటుంది, అంతే డిఫరెన్స్. నేను ఇక్కడ పచ్చిగా ఉన్న మామిడికాయలను తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసేసి పైన తొటిమను తీసేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి కుక్కర్లో వేసుకోవాలి. పెద్దవి కాకుండా కొద్దిగా చిన్ని ముక్కలుగా కట్ చేసుకోండి, అప్పుడే తొందరగా ఉడికిపోతాయి. టెంకతో సహా వేసుకొని ఒక కప్పుడుమైన వాటర్ని వేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదండి, 1 కప్పు అయితే సరిపోతుంది. 2 విజిల్స్ తర్వాత చూడండి, మామిడికాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోయాయి. వాటర్ కూడా చాలా వరకు ఎగిరిపోయింది, కొద్దిగా మాత్రమే ఉంది. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో కానీ జ్యూసర్లో కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ జ్యూసర్లోకి తీసుకుంటున్నాను. తొందరగా పేస్ట్ లాగా అయిపోతాయి కాబట్టి జ్యూసర్లోకి తీసుకుంటున్నాను. మీ దగ్గర జ్యూసర్ లేకపోతే పెద్ద మిక్సీ జార్లోకైనా తీసుకొని బ్లెండ్ చేసుకోవచ్చు. వాటర్ని సపరేట్గా పెట్టేసేసి కేవలం ముక్కలను మాత్రమే తీసుకోవాలి. మనం టెంకలతో సహా ఉడికించుకున్నాం కదా, టెంక కూడా పల్ప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో ఆ పల్పునంతా జ్యూసర్లోకి తీసుకోవాలి. టెంకను పక్కకు వేసేయాలి. మనం మామిడికాయలను ఉడికించంగా మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని కొద్ది కొద్దిగా వేస్తూ బ్లెండ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా వాటర్ని ఏమీ వేయకూడదండి, ఆ వాటర్నే వేస్తూ మెత్తమెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ముక్కలు అనేవి ఏమీ కనిపించకుండా జ్యూస్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. వాటర్ ఏమీ ఎక్స్ట్రాగా వేయకూడదు పైది. ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా వాటర్ని మాత్రం అస్సలు వేయకుండా బ్లెండ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పుమైన షుగర్ని తీసుకోవాలండి. 2 మామిడికాయలకు 1 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. కొద్దిగా బటర్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటితో జామ్ చేద్దాము. స్టవ్ పైన వెడల్పాటి ప్యాన్ పెట్టేసి అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు బటర్ని వేసుకోవాలి. బటర్కి బదులు నెయ్యినైనా ఆయిల్నైనా యూస్ చేసుకోవచ్చు. బటర్ అయితే జాము కొద్దిగా టేస్టీగా ఉంటుంది, అందుకని నేను బటర్ని వేస్తున్నాను. ఈ బటర్ని లో ఫ్లేమ్లో బాగా కరగనివ్వాలి. బటర్ అంతా బాగా కరిగిన తర్వాత ఇందులో మనం తీసుకున్న షుగర్ని వేసుకోవాలి. ఇందులోనే మనం బ్లెండ్ చేసి ఉంచుకున్న మామిడికాయ జ్యూస్ను కూడా వేసుకోవాలి. నేను పచ్చి మామిడికాయలు తీసుకున్నాను కాబట్టి 1 కప్పుమైన షుగర్ని తీసుకున్నాను. కొద్దిగా మాగిన మామిడికాయలు అయితే ఇంత షుగర్ కూడా అవసరం పట్టదండి, కొద్దిగా తగ్గించే తీసుకోవాలి. స్వీట్ అనేది ఎక్కువగా అయిపోతుంది. ఇవి 2 బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. వీటిని ఏమాత్రము మాడిపోనివ్వకుండా కలుపుకోవాలండి. ఇందులోనే మీకు ఇష్టం వచ్చిన ఫుడ్ కలర్ని వేసుకోవచ్చు. నేను కొద్దిగా గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను, అది కూడా 1 పించమైనే వేస్తున్నాను. ఈ మామిడికాయ జామ్కి గ్రీన్ కలర్ అయితేనే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అదే రెడ్ కలర్ వేసామంటే మామిడికాయలు ఎల్లోయిష్ షేప్లో ఉంటాయి, రెడ్ కలర్ వేస్తే 2 సరిగ్గా మ్యాచ్ అవ్వవు. కాబట్టి గ్రీన్ కలర్ అయితేనే కొద్దిగా సూట్ అవుతుంది. ఈ జామ్ అనేది మంచి స్టిక్కీ లాగా వచ్చేంత వరకు మనం కలియదిప్పుకుంటూనే ఉండాలండి. హై ఫ్లేమ్లో ఉంచకుండా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలియదిప్పుకుంటూనే ఉండండి. చూడండి, ఇక్కడ స్టిక్కీ లాగా సరిగ్గా రాలేదు. ఇంకొద్దిసేపు దీన్ని ఇలాగే బాయిల్ కానిద్దాము. ఇది బంకగా జారుడుగా వచ్చేంత వరకు మనం ఇలా కలియదిప్పుకుంటూనే ఉండాలి. కొద్దిసేపటి తర్వాత చూడండి, బాగా చిక్కబడిపోయింది, జారుడుగా వచ్చేసింది. మనకు అప్పుడే చేత్తో ముట్టుకోగానే తెలిసిపోతుంది. ఇప్పుడు స్టవ్ను ఆఫ్ చేసేసి దీనిని పక్కన పెట్టేద్దాము ఒక 5 నిమిషాల పాటు. ఈ జామ్ అనేది కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఏదైనా బాక్స్లో కానీ ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ వేసుకోవాలి. ఇది చల్లారిందంటే బాగా గట్టిపడిపోతుంది. చల్లారక ముందుగానే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే
దీన్ని ఒక బాక్స్లోకి వేసుకున్నామంటే మంచి షేప్లోకి కూడా వస్తుంది చల్లారిన తర్వాత. దీనిని ఒక అరగంట పాటు చల్లారనిద్దాము. ఇంతేనండి మామిడికాయలతో జాముల్ని చేసుకోవటం. కొద్దిగా చల్లారిన తర్వాత చూద్దాము. మనం స్పూన్తో ఈ విధంగా తీసినప్పుడు మనం జాములను ఏ విధంగా తీస్తామో అదే షేప్లో రావాలి. అప్పుడే మనం చేసిన జామ్ అనేది పర్ఫెక్ట్గా చేసినట్లు. కొద్దిగా టేస్ట్ చూస్తే ఇది పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి రా మ్యాంగోతో జామున్ చేయటం చాలా ఈజీ. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఇలానే చేసుకొని స్టోర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని రెసిపీస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి.